హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కువగా రిక్రూట్మెంట్ అయ్యేది ఫస్ట్ మనం అనుకుంటే టీచర్స్ ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఏముంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ప్రిపరేషన్తో పాటు ఫిజికల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక దానికి సంబంధించిన విషయాలను మనం ముందుగానే తెలుసుకుంటే మనము ఆ ప్రిపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతాం. సో స్టూడెంట్స్, మనకు ఈరోజు తెలంగాణకు సంబంధించి, నిన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక పెద్ద రెండు గుడ్ న్యూస్ మనకు వచ్చాయి. ఒకటి, తెలంగాణలో వచ్చిన న్యూస్ ఏంటంటే టీజీలో 17,000 పోలీస్ జాబ్స్ త్వరలో, ఆంధ్రప్రదేశ్లో 11,000 జాబ్స్ త్వరలో. ఇవి రెండు ఆల్మోస్ట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన హయ్యర్ ఆఫీసర్స్ కూడా అనౌన్స్మెంట్ కూడా చేశారు. గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉందన్న విషయాన్ని కూడా చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పేపర్లో వచ్చింది, ఒకసారి మనకు నేను వీడియోలో చెప్తున్నాను స్టూడెంట్స్. మనము ముందుగా చూస్తే తెలంగాణ స్టేట్ సంబంధించింది, తెలంగాణ స్టేట్ పోలీస్ ఈరోజు న్యూస్లో వచ్చింది. పోలీస్ శాఖలో 17,000 పోస్టులు, త్వరలో నోటిఫికేషన్ జారీ. స్టూడెంట్స్, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 17,000 పైచిలుకు పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు చేపట్టింది. ఖాళీల భర్తీకి సంబంధించి పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే భర్తీ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే వీలుంది. దీన్ని సెపరేట్గా TSLPRB రిక్రూట్ చేసే విషయం మనకు తెలుసు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 4వసారి జరిగే భర్తీలు ఇవి. తెలంగాణ తర్వాత 3 సార్లు భర్తీ అయ్యాయి, ఇది 4వసారి అని చెప్తున్నారు. ఇంతకుముందు 3 సార్లు భర్తీలు జరగగా ప్రతిసారి 16,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈసారి జరిగే భర్తీల తర్వాత కూడా ఇక ముందు ప్రతి ఏడాది పోలీసు భర్తీ జరపాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సో స్టూడెంట్స్, ఇక్కడ రాష్ట్రంలో నిరుద్యోగులకి దీని ఎక్స్టెన్షన్ 2వ పేజీలో అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకి సర్కార్ త్వరలో తీపి కబురు అందించనుంది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 17,000 పైచిలుకు పోస్టులను నెల లేదా 2 నెలల్లో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడే వీలుంది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సివిల్ కానిస్టేబుల్ 6,000 వరకు ఉండగా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ మరొక 6,000 వరకు ఉన్నాయి. దీనితో పాటు సాయుధ బలగంలో 2,000 వరకు కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఎస్ఐ పోస్టులతో పాటు ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంబర్పేటలోని స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్స్ తర్వాత పోలీస్ రవాణా కమ్యూనికేషన్ విభాగం. స్టూడెంట్స్, ఏం చెప్తున్నాను, కమ్యూనికేషన్ విభాగము మరియు ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కావచ్చు, కమ్యూనికేషన్ ఎస్ఐ కావచ్చు, వాటికి సంబంధించినవి. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఫైర్ సర్వీస్, జైల శాఖ, ఇవన్నీ కలుపుకొని మరొక 2,000 వరకు కూడా ఉంటాయి. అన్ని పోస్టులను కలుపుకొని 16,000 పైచలకు ఉండే ఊలుంది. సో ఈ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులో 5,000కు పైగా హైదరాబాద్ పోలీస్ విభాగంలో ఉండగా మిగతావన్నీ సైబరాబాద్, రాచకొండ కమిషనర్లో మరొక 1000 ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనకు ఒక నెల 2 నెలలు, ఎందుకంటే మనకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది తెలుసు. ఇది ఉన్నతాధికారులు కూడా చెప్పారు, మనం ప్రెస్ నోట్లు కూడా చూస్తున్నాం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం మీరు ప్రిపరేషన్ని ఇంకా స్టార్ట్ చేసుకోండి. మామూలుగా అందరికీ తెలుసు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ప్రిలిమినరీ అంటూ ఏది ఉండదు. కమ్యూనికేషన్ ఎస్ఎస్కి మాత్రం ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అందరికీ కలిపి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ లాగా కూడా ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ మనము నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి క్లియర్గా కూడా తెలుసుకుందాం స్టూడెంట్స్. ఇది తెలంగాణలో పోలీస్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. 17,000 పోస్టుల వరకు ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్ జారీ. అదేవిధంగా నిన్న వచ్చిన న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యూస్, పోలీస్ శాఖలో 11,000 పోస్టులు, ప్రభుత్వానికి నివేదిక, భర్తీకి త్వరలో నోటిఫికేషన్, జనవరిలో నియామకాలకు అవకాశం. ఇక్కడ ఒకసారి డీటెయిల్గా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖలో 6,100 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసింది.
సివిల్ రిజర్వ్ విభాగాలు కలుపుకొని పురుషులు మహిళా కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి పూర్తి చేసి ప్రస్తుతం వారికి ట్రైనింగ్ కూడా ఇస్తుంది. అయితే అది ఆ నోటిఫికేషన్ అంతకుముందున్న ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయిందని కూడా చెప్పారు. అయితే ఈ 17 నెలల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారము పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలు డిఎస్సి, ఏపీపీఎస్సి ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియను పూర్తి చేస్తూ వస్తుంది. ఇక వచ్చే ఏడాది జనవరి లక్ష్యంగా చేసుకొని కొత్త సంవత్సరంలోని రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము ఒక తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో పోలీస్ శాఖలో ఈ దఫా ఏకంగా 11,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది. ఈ 11,000 ఉద్యోగాలలో కూడా మనకు ఏ విభాగాలలో ఎలా ఉంటారు, ఇక్కడ ఎస్ఐ, సివిల్ కానిస్టేబుల్, రిజర్వ్ ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టులతో పాటు చెప్తూ వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పోలీస్ శాఖలో ఉద్యోగాలను వెంటనే నోటీస్ చేసే అవకాశం ఉంది అని చెప్తూ అక్కడ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్న విషయాన్ని కూడా చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన విషయం ఏంటంటే పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, సిపిఎల్, పీటీఓ, కమ్యూనికేషన్ ఆల్రెడీ మనకు ఒక న్యూస్ కూడా మనము చూసాం. అది 11,630 పోస్టులో కమ్యూనికేషన్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ ఎస్ఐ ఆంధ్రప్రదేశ్ అయితే ఆ డిస్ట్రిబ్యూషన్ లో కూడా చూసాం. సుమారుగా 250కి పైగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఒక 60కి పైగా కమ్యూనికేషన్ ఎస్ఐలు ఉన్నట్టు కూడా మనకు ఒక న్యూస్ ను కూడా చూసాం. సో దానికి సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే బహుశా ఈ నెక్స్ట్ మంత్ లో వచ్చినా కూడా రిక్రూట్మెంట్ అనేది జనవరి నుంచి అనేది ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ ఉండొచ్చు. ఎనీహౌ ఈ పోలీస్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే అదొక ప్రిపరేషన్ ని మనము ఇక్కడ ఫిజికల్ గా చూసుకోవాలి, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్. మీరు ఆ ప్రిపరేషన్ ని చేయండి స్టూడెంట్స్. ఇక వీటితో పాటు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో అంటే అంతకుముందు 6,100 పోస్టులో ఏపీలో కమ్యూనికేషన్ సంబంధించిన ఎలాంటివి రిక్రూట్ చేసుకోలేదు. ఈసారి ఉన్నట్టు కూడా మనం ఒక రిక్రూట్మెంట్ లో చూసాం. సో తెలంగాణలో లాస్ట్ టైం రిక్రూట్మెంట్ అయిన దాంట్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించిన పోస్ట్స్ అన్ని క్లీన్ స్వీప్ గా మన ఇన్స్టిట్యూటే సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు కైవసం చేసుకోవడం మన ఇన్స్టిట్యూట్ కి ఎంతో ఒక మంచి అది ఒక గర్వకారణం. సో స్టూడెంట్స్ ఎవరైతే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అదేవిధంగా కమ్యూనికేషన్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారో అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పటివరకైతే సిలబస్ అనేది టెక్నికల్ గా ఉంటుంది. అది ఆల్మోస్ట్ 2 స్టేట్స్ లో ఒకే రకంగా ఉంది. సో ఆ ప్రిపరేషన్ ని మీరు ఇప్పటి నుంచే చేసుకుంటూ మీరు ఇంకా వాటి ఎలిజిబిలిటీకి ఉన్న వాటిని కూడా ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఎందుకంటే టెక్నికల్ గా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫై కావాలి. ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాతనే ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా ఎస్ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి, తర్వాత ఫిజికల్ టెస్ట్ రాయాలి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ప్రస్తుతానికైతే మనము దీనికి సంబంధించిందంతా ఆన్లైన్ లో ఇస్తున్నాం కోచింగ్ అనేది. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే ఆఫ్లైన్ లో కూడా మనకి ఈ బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. సో స్టూడెంట్స్ ఇలాంటి జాబ్ని ఒక క్రేజీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోవాలని యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను మీకు ఒక సలహా కూడా ఇస్తున్నాను స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇది మనకు ఇప్పటివరకు అందిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూస్. సో వీటికి సంబంధించిన ప్రతి అప్డేటు ఒక్కటే కాదు, టెక్నికల్ గా సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ ని అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ ని స్టూడెంట్ కు తెలియాలన్న ఉద్దేశంతో మనం ప్రతి వీడియోలు చేస్తున్నాం. మరిన్ని ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కూడా ఇంతవరకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.